వ్యూయర్స్ ఎక్సెల్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్కి షార్ట్ కట్స్ అనేది మనం యూజ్ చేస్తామండి. కానీ ఈ వీడియోలో కంట్రోల్కి యూజ్ చేస్తూ Ctrl+A నుంచి Ctrl+Z వరకు ఈచ్ షార్ట్ కట్ వల్ల ఎలాంటి ఆప్షన్ హైలైట్ అవుతుంది, ఆ ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ వ్యూయర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఎక్సెల్ కి సంబంధించి నేను బేసిక్ నుంచి నేర్చుకోవాలి, స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పైన ఐ కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే Ctrl+A. మీరు ఒక షీట్ లో ఏదైనా ఒక ఎంటీ సెల్ ని సెలెక్షన్ చేసి మీరు కీబోర్డ్ లో Ctrl+A ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా షీట్ మొత్తం సెలెక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఈ షీట్లో డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయండి. ఇప్పుడు పర్టికులర్గా ఏదైనా ఒక టేబుల్లో సమ్ సెల్ని సెలెక్షన్ చేసి Ctrl+A అన్నాను అనుకోండి, ఆ పర్టికులర్ టేబుల్ వాటికి సెలెక్షన్ అవుతుంది. ఇదిగోండి, నేను ఇక్కడ ఈ సెల్ని సెలెక్షన్ చేసి Ctrl+A అన్నాను, ఇదిగోండి ఈ టేబుల్ వాటికి సెలెక్షన్ అవుతుంది. అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+B, బోల్డ్ అండి. ఇప్పుడు పర్టికులర్గా నాకు కూడా ఈ సెకండ్ టేబుల్ అనేది కొంచెం ఆ డేటా థిక్గా రావాలి అనుకుంటే మీరు ఈ టేబుల్ సెలెక్షన్ చేయాలి. క్లిక్ చేయండి, Ctrl+A అనండి, టేబుల్ మొత్తం సెలెక్షన్ అయింది. Ctrl+B అనండి, ఇదిగోండి మనకి థిక్గా వచ్చేసింది డేటా అంతా. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+C, సెలెక్ట్ చేసిన డేటాని కాపీ చేసుకోవచ్చు. Ctrl+C అనండి, కాపీ అవుతుంది. మీకు కావాల్సిన లొకేషన్లో డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కాపీ చేసిన డేటా అనేది డాట్స్ లాగా డిస్ప్లే అవుతుంది కదండి, ఇది పోవాలి అనుకుంటే కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టండి, అన్సెలెక్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+D, ఫిల్ డౌన్. ఇప్పుడు జనరల్గా మనము డూప్లికేట్ వాల్యూస్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా కాపీ చేసి పేస్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ డేస్, మంత్స్ వీటిని మనం ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేసాం అనుకోండి, ఒక ఆర్డర్లో వస్తాయండి. అలా కాదండి, నాకు డూప్లికేట్ రావాలి అనుకుంటే మీరేం చేస్తారు, పర్టికులర్గా నాకు ఇక్కడ డూప్లికేట్ రావాలంటే ఈ సెల్స్ని సెలెక్షన్ చేసి Ctrl+D అన్నారనుకోండి, టాప్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా ఆటోమేటిక్గా డూప్లికేట్ వాల్యూస్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఇప్పుడు నేను చూడండి ఈ మొత్తం సెలెక్షన్ చేశా, Ctrl+D ప్రెస్ చేశా, ఇదిగో చూసారా సెలెక్ట్ చేసిన పార్ట్ వరకు మనకి డూప్లికేట్ వాల్యూస్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+E, ఫ్లాష్ ఫిల్ అండి. ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి, ఇక్కడ ఎస్టీడీ కోడ్తో పాటు నార్మల్ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేశాను. ఎస్టీడీ కోడ్తో సంబంధం లేకుండా నార్మల్ ఫోన్ నెంబర్ వరకు సపరేట్ చేయాలనుకుంటే మధ్యలో ఏదైనా స్పేస్ ఉన్నా వేరే సింబల్ ఉన్నా డేటా ట్యాబ్లో టెక్స్ట్ కాలమ్స్ ద్వారా ఈజీగా మనం సపరేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ కంబైన్డ్గా ఉన్నాయండి. నేనేం చేస్తున్నాను అంటే ముందు ఒక సెల్లో ఉన్న ఫోన్ నెంబర్ వాటికి సపరేట్గా టైప్ చేస్తున్నాను, 225478. ఇలా టైప్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ సెల్స్ని సెలెక్షన్ చేసి కీబోర్డ్లో Ctrl+E ప్రెస్ చేశా, ఇదిగో చూసారా సెలెక్ట్ చేసిన సెల్స్ వాటికి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ వాటికి సపరేట్ అయిపోయినాయి. అలానే ఇక్కడ నేమ్స్ ఉన్నాయి చూడండి, ప్రతి నేమ్కి 3 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ వర్డ్ వాటికి నాకు రావాలి అనుకుంటే నేను ఇక్కడ ఫస్ట్ వర్డ్ వాటికి టైప్ చేస్తున్నాను. ఓకే, టైప్ చేసి రిమైనింగ్ సెల్స్ని కూడా సెలెక్షన్ చేసి Ctrl+E ప్రెస్ చేసాం, ఇదిగో చూడండి ప్రతి నేమ్లో ఫస్ట్ వర్డ్ అనేది సపరేట్ అయిపోయింది. కానీ ఈ ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్, దీనికి షార్ట్ కట్ Ctrl+E. ఈ షార్ట్ కట్ అనేది మనకి 2013 వర్షన్ నుంచి అవైలబుల్లో ఉందండి. 2007-10 వర్షన్లో ఈ ఆప్షన్ అయితే లేదు. Ctrl+E షార్ట్ కట్ అనేది వర్క్ అవ్వదు. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+F, ఫైండ్ అండి. ఈ పర్టికులర్ ఆప్షన్ ద్వారా పర్టికులర్ డేటాని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆ డేటాకున్న ఫార్మేట్ని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫార్మేట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ ఆప్షన్లోనే ఆప్షన్స్ అనే బటన్ ఉండిద్ది. దీని ద్వారా ఫార్మేట్ అనే ఆప్షన్ యూజ్ చేసి పర్టికులర్ ఫార్మేట్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+G ప్రెస్ చేసాం అనుకోండి, గో టు, డైరెక్ట్ మనకు కావాల్సిన సెల్లో జంప్ అవ్వచ్చు. ఇక్కడ రెఫరెన్స్ ఉంది, నేను ఇక్కడ H50 అని టైప్ చేసి ఓకే అన్నాను, ఇదిగోండి H50 సెల్లో జంప్ అవ్వచ్చు. అలా కాకుండా Ctrl+G ప్రెస్ చేశాను, గో టు, స్పెషల్ అనే బటన్ ఉందా దీన్ని ప్రెస్ చేయండి. సెలెక్ట్ చేసిన డేటాలో బ్లాంక్ సెల్స్ని, ఫార్ములాస్ని, ఆబ్జెక్ట్స్ని ఇలా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చండి. కానీ ఈ గో టు అనే ఆప్షన్కి షార్ట్ కట్ Ctrl+G, అలానే అనదర్ షార్ట్ కట్ కూడా ఉందండి, F5. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+H, రీప్లేస్ అండి. మనకేందంటే ప్రీవియస్గా మనం కావాల్సిన డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఆ డేటాని ఫైండ్ అవుట్ చేసి ఆ డేటా ప్లేస్లో వేరొక డేటాని రీప్లేస్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+I ఇటాలిక్. సెలెక్ట్ చేసిన డేటా మనకి బెండ్ అవుతుందండి. Ctrl+I ప్రెస్ చేయండి, ఇదిగోండి ఇటాలిక్ లో వచ్చేస్తుంది, బెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+J. ఇది డైరెక్ట్ గా ఒక ఆప్షన్ అనేది హైలైట్ అవ్వదండి. ఈ ఆప్షన్ ద్వారా సింగిల్ సెల్ లో మల్టిపుల్ లైన్స్ లో ఉన్న డేటాని కాలమ్స్ వైజ్ గా డివైడ్ చేసుకోవచ్చండి. సింగిల్ లైన్ లో స్పేస్ కనుక ఉంటే టెక్స్ట్ కాలమ్స్ అనే ఆప్షన్ ద్వారా సపరేట్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ చూడండి ఈ సెల్స్ మొత్తం అంటే ఈ డేటా మొత్తం సెలెక్షన్ చేశాను. డైరెక్ట్గా డేటా ట్యాబ్లో టెక్స్ట్ కాలమ్స్లోకి వెళ్ళాను. నెక్స్ట్ అండ్ ఇక్కడ ట్యాబ్ కాకుండా అదర్లో పెట్టుకున్నాను. ఓకే, ట్యాబ్ తీసేసాను, అదర్లో పెట్టుకున్నాను. ఇక్కడ డైరెక్ట్గా Ctrl+J షార్ట్ కట్ వాడాను. ఇదిగోండి ఆటోమేటిక్గా ప్రతి వర్డ్ ఇండివిజువల్ కాలమ్స్లో సపరేట్ అయిపోయింది, ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫినిష్. ఓకే, ఇదిగోండి సపరేట్ అయిందా లేదా. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+K హైపర్ లింక్. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన డేటాకి ఇదే షీట్లో వేరొక షీట్ని లింక్గా చేసుకోవచ్చు, లేదా మీ కంప్యూటర్లో ఇండివిజువల్ ఫైల్స్ని కూడా లింక్గా సెట్ చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్ని క్లిక్ చేస్తే వేరొక షీటు వేరొక ఫైల్స్ ఓపెన్ అయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మండే అనే వర్డ్ ఉందండి, సెలెక్షన్ చేసి Ctrl+K అన్నా, ఇదిగోండి ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. ఇక్కడ మీ కంప్యూటర్లో మీ లొకేషన్లో ఏదైనా ఒక ఫైల్ని లింక్లా పెట్టుకోవచ్చు. లేదంటే ఇదే షీట్లో వేరొక షీట్ని లింక్లా పెట్టాలంటే ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్. ఇందులో మీ వర్క్ బుక్లో ఉన్న షీట్స్ మొత్తం డిస్ప్లే అవుతున్నాయా లేదా. ఇక్కడ నేను లింక్స్ అనే షీట్ని క్లిక్ చేసి ఓకే అన్నాను. బ్లూ కలర్లో వచ్చింది. డైరెక్ట్గా దీని మీద ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఇదిగోండి లింక్స్ అనే షీట్లో జంప్ అయ్యాం. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+L టేబుల్ ఫార్మేట్లో క్రియేట్ చేయొచ్చు. దీనివల్ల చాలా యూజ్ ఉండిద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ స్టూడెంట్ రిపోర్ట్ ఉందండి. ఓకే, ఫార్ములాస్ అప్లై చేస్తాను, డిఫరెంట్ ఫార్మేట్స్ అప్లై చేయాలి. ఇవన్నీ ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. ఇప్పుడు ఈ డేటాని సెలెక్షన్ చేశాను, Ctrl+L అన్నాను, ఓకే ప్రెస్ చేశాను. ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి కదా, టోటల్. డైరెక్ట్గా ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్ కొట్టేశాను, టోటల్ వచ్చింది. యావరేజ్ కావాలంటే ఈక్వల్ టు టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్నండి 3, ఎంటర్ కొట్టేశాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. యావరేజ్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ స్టూడెంట్ నేమ్ మార్క్స్ ఎంటర్ చేయాలి కదా, ట్యాప్ ప్రెస్ చేయండి, ఇదిగోండి ఆటోమేటిక్గా ఫార్మేట్ అప్లై అయింది. అండ్ నేను ఇక్కడ ప్రసాద్ అనే నేమ్ ఇచ్చాను, మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను. అదిగోండి ఆటోమేటిక్గా టోటల్ యావరేజ్ కూడా వచ్చేస్తుందండి. అలా మీరు ఎంతమంది అయితే స్టూడెంట్స్ని యాడ్ చేసుకున్నారో ఆటోమేటిక్గా ఫార్ములాస్ అప్లై అయిపోతూ ఉంటాయి, ఫార్మేట్ కూడా అప్లై అయిపోతుంది. అది టేబుల్ ఫార్మేట్ అప్లై చేయడం ద్వారా. దానికి షార్ట్ కట్టే Ctrl+L. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+N ప్రెస్ చేశారనుకోండి మనకి న్యూ వర్క్ బుక్ అనేది ఓపెన్ అవుతుందండి. అదొక సపరేట్ వర్క్ బుక్, ఇప్పుడు ఫ్రెష్గా న్యూ వర్క్ బుక్ అనేది ఓపెన్ అయింది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+O ఓపెన్. మనం ఆల్రెడీ సేవ్ చేసిన ఎక్సెల్ వర్క్స్ బుక్ని మీకు కావాల్సిన లొకేషన్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటాయి కదండి, వాటిని ఓపెన్ చేయడానికి మనం యూజ్ చేసే ఆప్షన్ ఓపెన్. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+P ప్రింట్ అండి. మనం ప్రింటింగ్ ఇవ్వాలి, డిఫరెంట్ పేజీ సెటప్ ఆప్షన్స్ ఇవన్నీ మనకి ఓపెన్ అయిపోతాయి. డైరెక్ట్గా ప్రింట్ ప్రివ్యూ వచ్చేస్తుందండి. మీకు కావాల్సిన సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకొని డైరెక్ట్గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+Q. మీరు ఏదైనా ఒక రిపోర్ట్ని సెలెక్షన్ చేయండి, కీబోర్డ్లో Ctrl+Q ప్రెస్ చేశారనుకోండి, ఇగో చూడండి ఇప్పుడు ఈ రిపోర్ట్ సెలెక్షన్ చేసి Ctrl+Q అన్నాను కాబట్టి దీనికి సంబంధించిన ఫార్మేట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా, లేదంటే చార్టు, టోటల్స్, టేబుల్ ఫార్మేట్స్ ఇవన్నీ హైలైట్ అవుతాయి. డైరెక్ట్గా మనం డిఫరెంట్ ట్యాబ్స్లోకి వెళ్ళి అందులో ఆప్షన్స్లోకి వెళ్ళి ఎంత టైం వేస్ట్ కాకుండా ఆ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+R. ఇది మనకి రైట్ సైడ్న ఫిల్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అనేది ఉంది, డూప్లికేట్ రావాలి. ఓకే, సెలెక్షన్ చేశాను, సెలెక్షన్ చేసి ఇప్పుడు Ctrl+R అన్నా అనుకోండి, రైట్ సైడ్లో ఆటోమేటిక్గా మనకి డేటా అనేది డూప్లికేట్ వాల్యూస్ అనేది వచ్చేస్తాయి. అలా ఇక్కడ చూడండి హైదరాబాద్ అనే టెస్ట్ ఉంది, సెలెక్షన్ చేశాను, Ctrl+R అన్నా, ఇదిగోండి రైట్ సైడ్కి ఆటోమేటిక్గా మనకి డేటా డూప్లికేట్ వాల్యూస్ వచ్చేస్తాయి. డౌన్కి రావాలంటే Ctrl+D, అది ఫిల్ డౌన్. అండ్ రైట్కి రావాలంటే Ctrl+R. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+S సేవ్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఆ పర్టికులర్ వర్క్ బుక్ నేమ్ కనుక ఉంటే ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉండిద్దండి. అదే వేరొక న్యూ వర్క్ బుక్లో ఎక్స్ట్రాగా డేటా టైప్ చేసాం, Ctrl+S అన్నా అనుకోండి, ఆటోమేటిక్గా ఏ లొకేషన్లో సేవ్ చేసుకుంటారు, ఏ నేమ్తో సేవ్ చేసుకుంటారు, దానికి సంబంధించిన బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+T క్రియేట్ టేబుల్. ప్రీవియస్గా Ctrl+L అన్న టేబుల్ ఫార్మేట్ క్రియేట్ అవుతుందండి, దానికే సేమ్ షార్ట్ కట్ ఏంటంటే Ctrl+T.
అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+U అండర్లైన్ సెలెక్ట్ చేసిన డేటాకి అండర్లైన్ అప్లై చేయొచ్చు. Ctrl+U ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా అండర్లైన్ అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+V పేస్ట్ అండి. సెలెక్ట్ చేయండి డేటాని, మీరు కాపీ చేస్తారు. Ctrl+C షార్ట్ కట్ వాడాము. అండ్ వేరే చోట రావాలనుకుంటే పేస్ట్ చేయాలి, దానికి షార్ట్ కట్టే Ctrl+V. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+W ఓపెన్లో ఉన్న వర్క్ బుక్ని క్లోజ్ చేయాలి అనుకుంటే Ctrl+W. ఒకవేళ సేవ్ చేయకపోతే ఆ వర్క్ బుక్ అనేది సేవ్ చేసుకుంటారా లేదా డోంట్ సేవ్ ఇలాంటి మెసేజ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+X కట్ చేయడం. ఇప్పుడు జనరల్గా డేటాని మీరు కాపీ చేశారు, Ctrl+C కట్ చేయాలంటే Ctrl+X. అండ్ వేరొక చాట మీరు ఏం చేస్తారు, పేస్ట్ చేయాలి, షార్ట్ కట్ వచ్చి Ctrl+V. అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+Y రీడు. అలానే లాస్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+Z అండు. ఇప్పుడు Ctrl+Z అంటే అండు, బ్యాక్వర్డ్ వర్క్, మన వర్క్ అనేది బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే మీకు Ctrl+Z అండి. అదే ముందుకు వెళ్ళాలి ఫార్వర్డ్ వర్క్, దానికి షార్ట్ కట్టే Ctrl+Y రీడు అండి. Ctrl+Y ప్రెస్ చేయండి, ఇదిగోండి మీ వర్క్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. Ctrl+Y అంటే ఫార్వర్డ్ వర్క్, Ctrl+Z అంటే బ్యాక్వర్డ్ వర్క్. ఓకే వ్యూయర్స్, ఎక్సెల్లో మనకి Ctrl+A నుంచి Ctrl+Z వరకు ఈ షార్ట్ కట్స్ అనేది అర్థమైనట్లే కదా వ్యూయర్స్. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.